విశాఖ ఉక్కు పరిశ్రమ భూముల్ని అమ్మేయడానికి ప్రకటన వెలువడింది. జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ ఎన్బీసీసీ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూముల అమ్మకం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్కు చెందిన 1540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వంతో తాము అవగాహన ఒప్పందం చేసుకున్నట్లుగా ఎన్బీసీసీ ఇంతకు ముందే ప్రకటన చేసింది. ఆ ప్రకారం ఇప్పుడు అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. వెబ్సైట్లో పూర్తి వివరాలను పెట్టింది. వైజాగ్ స్టీల్ వెబ్సైట్లోనూ అమ్మకపు వివరాలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు వివిధ ప్రాంతాలలో వేల ఎకరాల భూములు ఉన్నాయి. నేరుగా ప్లాంట్లో ఉన్న ప్రాంతాలలోనే 6000 ఎకరాలకు పైగా దాతలు ఇచ్చిన భూమి ఉంది. దీంతో పాటు ఉద్యోగుల క్వార్టర్స్, అనుబంధ భవనాల రూపంలో పలుచోట్ల భూములు ఉన్నాయి. వీటిల్లో నగరంలోని మద్దిలపాలెం, హెచ్బీ కాలనీ, పెదగంట్వాడ ప్రాంతాలకు చేరువలో 22.19 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్టర్స్ ఉన్నాయి. దీని విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 1540 కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భూములు వేలం జరుగుతున్నాయి. విశాఖ నగరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల క్వార్టర్స్ భూమిని అభివృద్ధి చేసిన తరువాత విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ మధ్య గత ఏడాది ఒప్పందం కుదిరింది. కేంద్రం తరఫున స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు. గతంలో 830 క్వార్టర్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. అయితే వీటిలో చాలా మటుకు శిథిలమయ్యాయి. ఇందులో 130 క్వార్టర్లను రిపేరు చేయించుకొని ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా పడగొట్టేసి కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు నివాసాలు కూడా నిర్మించుకునేందుకు ఎన్బీసీసీ ఒప్పందం చేసుకుంది. అభివృద్ధి చేసి విక్రయించేది ఎన్బీసీసీ అయితే స్థలాలను విక్రయించేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్. విశాఖ ఉక్కు కోసం 19,000 ఎకరాల భూములను సేకరించారు. అందులో 6,000 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కింద వదిలేశారు. ఇది పోను పోను మిగతా భూమిలో స్టీల్ ప్లాంట్నే ఏర్పాటు చేశారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెదగంట్వాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్కు అవసరమైన ముడి సరుకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో స్థలాలు అమ్మాలనే నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ధరలు తగ్గటంతో గత 2-3 ఏళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు చవిచూస్తోంది. 23,000 కోట్ల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా ఆర్ఐఎన్ఎల్ను కుంగదీస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఓపెన్ మార్కెట్ నుంచి కొనడంతో టన్నుకు 6,000 వరకు భారం పడుతోంది. భూముల అమ్మకం ద్వారా కొంతవరకు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. కోటిరెడ్డి. శిరీష, గత కొద్ది రోజులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి అమ్మకాలు జరుపుతాయేమో అని చెప్పి కేంద్రం ప్రకటించడం, దీని మీద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయడం వస్తూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ను రక్షించుకోవడం కోసం అక్కడ ఆందోళన కూడా జరుగుతూ వస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకమైనటువంటి హామీలు గుప్పించేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. అయితే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నటువంటి దాఖలాలు లేవు. కొత్తగా మనకి ఇవి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి భూముల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత సంవత్సరమే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ తోటి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిరింది. భూములన్నిటినీ కూడా డెవలప్ చేసి అమ్మకాలు చేసే విధంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం కొత్తగా ఈ రోజున నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో అమ్మకాలకు సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ వచ్చినట్లయింది. మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం మనం చూస్తే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి వెబ్సైటు.
ఈ వెబ్సైట్లో చాలా క్లియర్గా పెట్టారు, వ్యూ ద ఈ బ్రోచర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ బ్రోచర్లో కనుక మనం చూస్తే అందులో ఎక్కడెక్కడ అమ్మకాలకు భూములు ఉంచారు, ఏం జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది ప్రైమ్ లొకేషన్స్ ఆఫ్ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఇది. దీన్ని మొత్తాన్ని కూడా మనం క్లోజ్గా చూసినట్లయితే పూర్తిగా అంటే ఎక్కడెక్కడైతే అది ల్యాండ్ ఫర్ సేల్, హెచ్బి కాలనీ, ఆటో నగర్, అలాగే పెదగంట్యాడ, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి భూముల అమ్మకానికి పెట్టారు అని చెప్పి ప్రతి చోట ఒక బోర్డు పెట్టి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు కావడంతో ధరల పరంగా కూడా ఎక్కువగా వస్తుంది అనేటువంటిది ప్రభుత్వ అంచనాగా ఉంది. ఇది ల్యాండ్ ఫర్ సేల్, ల్యాండ్ ఫర్ సేల్, ల్యాండ్ ఫర్ పెదగంట్యాడ, ఆటో నగర్, హెచ్బి కాలనీ, ఈ 3 ప్రాంతాల్లో భూములు అమ్మకానికి పెట్టాము అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆర్ఐఎన్ఎల్కి సంబంధించినటువంటి చరిత్రని, అట్లాగే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి సంబంధించి అలాగే ఎన్బిసిసికి సంబంధించి వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి వివరాలు, ఎంతెంత భూమిని అమ్మకానికి పెట్టారు అనేటువంటి వివరాలను కూడా ఈ బ్రోచర్లో చాలా క్లియర్గా పొందుపరిచారు. మొత్తంగా అంటే స్టీల్ ప్లాంట్కు సంబంధించి మనకు తెలిసినంత వరకు కూడా అధికారిక రికార్డుల ప్రకారమే దాదాపు 19,000 ఎకరాల భూమి ఉంది. 19,000 ఎకరాల్లో ప్రతి చోట పరిశ్రమలు ఏర్పాటు చేసేప్పుడు మొట్టమొదటిగా చేసేటువంటిది అక్కడ ఎంత భూమి అయితే నష్టపోతున్నామో, అటవీ ప్రాంతం ఎంత నష్టపోతున్నామో అంత మేరకు గ్రీన్ బెల్ట్ని ఏర్పాటు చేయాలని ఉంటుంది. అందులో భాగంగానే ఈ 19,000 ఎకరాల్లో 6,000 ఎకరాల భూమిని పూర్తిగా గ్రీన్ బెల్ట్గా ప్రకటించేశారు. అంటే మిగిలినటువంటి 13,000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి నిర్మాణము, అందులో కార్మికులకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏర్పాటు, ఇతర అన్నీ కూడా రకరకాల ప్రాంతాల్లో, విశాఖ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ ఏదైతే హెచ్బి కాలనీ, ఆటో నగర్, ఈ పెదగంట్యాడ, ఈ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మనకు తెలిసినంత వరకు అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 15 ఎకరాలకు పైగా 22 ఎకరాలకు పైగా భూమి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 22 ఎకరాలని కూడా అభివృద్ధి చేసేట్లయితే దాదాపు 1,500 కోట్లకు పైగా వస్తుందనేది అంచనా. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అప్పుల రీత్యా ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ అమ్మకాలు అనివార్యం అనేది కేంద్రం చెప్తున్నటువంటి మాట. దాదాపు ఒక ప్రాథమిక అంచనా ప్రకారం 23,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం ఉందని చెప్తున్నారు. దీనికి ప్రధాన కారణం మనం చూసినట్లయితే మొదటి నుంచి అందరూ చెప్తున్నటువంటిదే, స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు కానీ ఐరన్ ఓర్కు సంబంధించి సొంతంగా గన్లు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. సొంతంగా గనులు లేకపోవడంతో బహిరంగ మార్కెట్ నుంచి ఆక్షన్లో తెచ్చుకోవడం, అలాగే ఉద్యోగులంతా కూడా అవసరాన్ని మించినటువంటి ఉద్యోగుల నియామకాలు జరిగినాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసుకుంటూ వచ్చేశారు. దీనివలన వచ్చినటువంటి ఇబ్బంది కారణంగా ఈ రోజున 23,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క టన్ను ఉత్పత్తి కోసం దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు మైనస్ అవుతూ ఉండడం, అంటే ఎప్పుడైతే నష్టాల్లోకి పోతూ ఉందో ఈ రోజున 23,000 కోట్ల రూపాయల నష్టాలను భర్తీ చేసుకోవడానికి దీన్ని ప్రైవేటైజ్ చేసి అమ్మటం తప్పితే మరో మార్గం లేదని కేంద్రం చెప్తూ వస్తుంది. ఇక్కడ దీనికి అంటే ప్రైమ్ లొకేషన్కి సంబంధించి అమ్మకానికి పెట్టినటువంటిది తక్కువే కావచ్చు కానీ 22 ఎకరాల ద్వారా అమ్మకానికి 1,500 కోట్లు సమకూర్చుకోవడం ద్వారా వాస్తవంగా అక్కడ 1-2 నెలల జీతభత్యాలకు మాత్రమే సరిపోయేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇమీడియట్గా అవసరమైన లేదా బహిరంగ మార్కెట్లో ఐరన్ ఓర్ కొనుగోలు చేయడానికి అవసరమైనటువంటి ఒక నెల పాటు అవసరమైనటువంటి ఓర్ కొనడానికి నిధులు సమకూర్చుకోవడానికి మాత్రమే ఇది పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీటికి సంబంధించినటువంటిది ఇదిగో బస్టాండ్ నుంచి 1 ఇప్పుడు అంటే ఏ లొకేషన్లో అయితే భూమి అమ్మకానికి పెట్టారో ఆ భూమికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ క్లియర్గా చెప్పాలి అంటే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇస్తున్నటువంటిది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తరహాలోనే చాలా క్లియర్గా బ్రోచర్లో ఇచ్చారు. ఇది బస్టాండ్ నుంచి 1.7 కిలోమీటర్లు ఉంది. అలాగే మెయిన్ రోడ్డు మెయిన్ స్టాండ్ నుంచి, అలాగే ద్వారకా నగర్ నుంచి 3.8 కిలోమీటర్ల డిస్టెన్సు, మెయిన్ రైల్వే స్టేషన్ నుంచి 5.8 కిలోమీటర్లు, ఇలా ఎంతెంత దూరంలో ఇది ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి అయితే 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ ప్రాంతం అమ్మకానికి పెట్టినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా అపోలో హెల్త్ సిటీ అంటే హెల్త్ సిటీ ఎంత దూరంలో ఉంది, అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్నింటిని కూడా ఈ బ్రోచర్లో పొందుపరిచారు. ఇక లేఅవుట్కి సంబంధించినటువంటి డిజైన్ కూడా ప్లాట్ నెంబర్స్ వైజ్గా డివైడ్ చేసినటువంటిది మనం చూడవచ్చు. అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసేటువంటి ఒక వెంచర్ని వేస్తే ఎలా ప్లాట్లు విభజిస్తారో 1 నుంచి వాళ్ళు ఎన్ని ప్లాట్లు డివైడ్ చేశారో, ప్లాట్లు ఈస్ట్ ఫేస్ ఎట్లా ఉంది, నార్త్ ఫేస్ ఎట్లా ఉంది, ఎన్ని బిట్లు ఉన్నాయి, ఎన్ని గజాల్లో ఉంది, ఎలా ఉంటుందో అదే తరహాలో ఇక్కడ డెవలప్మెంట్కి సంబంధించినటువంటిది దాదాపు 42 ప్లాట్ల వరకు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. అట్లాగే రోడ్డుకి యువతల వైపు అంటే హెచ్బి కాలనీ రోడ్డు ఉంది. హెచ్బి కాలనీ 60 అడుగుల రోడ్డు దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 4-5 ప్లాట్లు ఉన్నాయి. మొత్తం ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి అనుకూలంగా ఇక్కడ 46 ఉంది అంటే హైయెస్ట్ 46 ప్లాట్లుగా దీన్ని డివైడ్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇది మధ్యలపాలెంకి సంబంధించి హెచ్బి కాలనీ మధ్యలపాలెంకి సంబంధించి. మిగిలిన వాటిల్లో కూడా ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితి ఉంది.
వాటికి సంబంధించి ఎలా డెవలప్ చేస్తారు, ఇది ల్యాండ్ బ్లాక్స్ ప్లాట్లు ఎలా ఇస్తారు, మధ్యలపాలెంలో ఎలా ఇస్తారు, హెచ్పి కాలనీలో ఎలా ఇస్తున్నారు అనేది, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ బ్రోచర్లో చాలా క్లియర్గా పొందుపరచడం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది పూర్తిగా డీటెయిల్స్ ఆఫ్ RINL ల్యాండ్ ప్లాట్స్ అవైలబుల్ ఫర్ సేల్, హెచ్బి కాలనీ మధ్యలపాలెం, ఒక్కొక్క ప్లాటు దాని విస్తీర్ణము, దాని ధర, నిర్ణీత ధర, ఇవన్నిటిని కూడా ఇక్కడ పొందుపరిచారు. అలాగే ఇక్కడ ఈ వేరేకి సంబంధించి ఇది కూడా మధ్యలపాలెంలో ఉన్నటువంటిది, హెచ్బి కాలనీకి సంబంధించి ఈ ప్లాట్స్ అంటే కమర్షియల్ ప్లాట్లుగా ఉపయోగపడే వాటిని కొన్నింటిని, హౌసింగ్కి సంబంధించిన వాటిని కొన్నింటిని ఇచ్చారు. ఈ హెచ్బి కాలనీకి సంబంధించినవి చాలా డీటెయిల్డ్గా ఇవన్నింటినీ కూడా ఒక్కొక్క ప్లాట్ యొక్క వివరాలను పూర్తి స్థాయిలో పొందుపరుస్తూ వచ్చారు. ఇక్కడ లేఅవుట్లను కూడా అదే స్థాయిలో పొందుపరుస్తూ వచ్చారు. ఈ బ్రోచర్ని చూసినప్పుడు మనకి చాలా క్లియర్గా ఇది ఏ మేరకు అమ్మకం ఉంది. బ్లాక్ 5, బ్లాక్ 6, 1 నుంచి మొత్తం 6 బ్లాకుల వరకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇలా అలాగే 9, 13 ఇది బ్లాక్ నెంబర్ 35. సో ఇవన్నీ కూడా ఏ బ్లాకులుగా విభజించారు అనేటువంటిది కూడా బ్లాక్ వైజ్గా ఇచ్చుకుంటూ వచ్చారు. ప్లాట్ నెంబర్ 22, 23 వచ్చేసి బ్లాక్ నెంబర్ 16 వచ్చింది. అట్లాగే ఇక్కడ వచ్చినటువంటిది బ్లాక్ నెంబర్ ఇది 14 అనుకుంటాను, 44. సో 44 ఇది 41వ బ్లాక్. ఇట్లా ప్రతిదీ కూడా ఒక్కొక్క బ్లాకు ఎంత ఉంటుంది అనేది, ఇవే అన్నింటినీ కూడా డెవలప్ చేసి అమ్మకానికి పెట్టేటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి ఇప్పుడు నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ NBCC ఏదైతే ఉందో, NBCC దీనికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ఆహ్వానిస్తుంది. అట్లాగే ఆ తర్వాత ఇది అంతా కూడా ఇంతకుముందు చూసిందంతా కూడా మనం హెచ్బి కాలనీకి సంబంధించింది. ఇదేమో ఆటోనగర్కి సంబంధించినది. ఆటోనగర్కి సంబంధించినటువంటి కూడా లేఅవుట్ లేఅవుట్కి సంబంధించినటువంటి ప్లానింగ్ని ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు. ఈ ఒక ల్యాండ్ బ్లాక్ ఎట్లా ఉంటుంది, ఇది ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ల్యాండ్ బ్లాక్ ఇది యాక్చువల్లీ, అలాగే ఇది ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, PPCC స్టీల్ ప్లాంట్ ఎంత దూరంలో ఉంది అనేటువంటిది, విశాఖ స్టీల్ ప్లాంట్ దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ నుంచి ఈ ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి దీన్ని అమ్మకానికి పెట్టారు. ఇది లేఅవుట్, దానికి డివైడ్ చేసినటువంటి రోడ్లు అవన్నీ కూడా బ్రోచర్లో ఇచ్చారు. ఇది డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఫోటోల రూపంలో మనకు చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ బ్లాకులుగా డివైడ్ చేసిన తర్వాత ఏ బ్లాక్ ఎలా ఉంటుంది, 1వ నెంబర్ బ్లాక్ దగ్గర నుంచి ఒక్కొక్క బ్లాక్లో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్లు, ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి వివరాలని ప్రతి దాంట్లో కూడా పొందుపరుస్తూ వచ్చారు. ఇవన్నీ మనం చాలా స్పష్టంగా ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ కూడా అంతే ఉన్నాయి. అంటే గాజువాక 2.9 కిలోమీటర్లు ఉంది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చేసి 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది, ఎయిర్పోర్ట్ 19 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనిపిస్తుంది. అలాగే వైజాగ్ రైల్వే స్టేషన్ వచ్చేసి 18 కిలోమీటర్లు. అంటే ఈ ప్లాట్లకి సంబంధించి ఇంత డిస్టెన్స్లో ఈ ప్లాట్లు ఉన్నాయి, అంటే ఈ ప్రధాన కేంద్రాలకు ఇంత దూరంలో ఉన్నాయి అనేది క్లియర్గా ఇచ్చారు. ఆ లేఅవుట్కి సంబంధించింది ఇది ఇక ఫైనల్గా మూడవ ప్లాట్కి సంబంధించి పెదగంట్యాడకు సంబంధించినటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటిది కూడా ఇది లేఅవుట్కి సంబంధించినటువంటిది. ఇక్కడ లేఅవుట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ల్యాండ్ బ్లాక్ నుంచి ఇంకా మిగతావన్నీ కూడా సరౌండింగ్లో ఏ ఏరియాలో ఉన్నాయి ఏంటి అనేది. పెదగంట్యాడ అంటే దాదాపుగా ఇది కూడా ఒక కమర్షియల్ ఏరియాగానే చూడవచ్చు. విశాఖ ఇటీవల కాలంలో చెందినటువంటి అభివృద్ధి రీత్యా చూసినట్లయితే పూర్తిగా ఈ ఏరియాలన్నీ కూడా దాదాపు అంటే ఇక్కడ గతంలో ఉన్నాయి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఉద్యోగుల క్వార్టర్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్స్ అన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. ఈ ఫోటోల్లో మనకి చాలా స్పష్టంగా చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ ఫోటోలో చూస్తేనే మనకు అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ఏ దశలో ఉన్నాయి అనేది. ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ తొలగించి అక్కడ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. టోటల్గా అంటే మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి దాదాపు 22 ఎకరాలకు పైన ఉన్నటువంటి ఇది మొత్తం అమ్మడం ద్వారా దాదాపు సుమారు 1540 దాదాపు 1600 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ చేయడానికి వీలైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు. స్టీల్ ప్లాంట్ వెబ్సైట్లోనే దీన్ని పొందుపరచడం అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అంశంగానే మనం చూడాలి. మొత్తంగా చూసినట్లయితే ఇప్పుడు దాదాపు అంటే దీనికి సంబంధించినంత వరకు కూడా 13,000 ఎకరాలు ఉన్నటువంటి దాంట్లో కేవలం నివాసయోగ్యంగా సిబ్బంది క్వార్టర్స్కు సంబంధించి ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాలలో అంటే హెచ్పి కాలనీ కానివ్వండి, లేకపోతే ఆటోనగర్, పెదగంట్యాడ ఈ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నివాస క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ క్వార్టర్స్ మాత్రమే NBCC డెవలప్మెంట్కి పూర్తిగా నివేదికను ఇచ్చింది. బ్రోచర్ను కూడా సిద్ధం చేసేసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి వెబ్సైట్లోనే దీన్ని పొందుపరిచారు. మొత్తంగా అయితే దీన్ని అమ్మకాలు ఆపివేయాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నాలకి దాదాపు అడ్డుకట్ట పడ్డట్లే అనుకోవాలి. అమ్మకానికి పూర్తి స్థాయిలో కేంద్రం సుముఖంగా ఉంది. అమ్మకాలు సాగేటువంటి అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. శిరీష. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. శ్రీరామ్.
శిరీష, విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రభుత్వం మొండిగానే ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వివిధ రాజకీయ పక్షాలు దీనిపైన ఆందోళనలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా కేంద్రం ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఆ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశము ప్రస్తుతానికి ఆగిపోయినట్టు ప్రకటించారు. అయినప్పటికీ కూడా తెర వెనుక ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే స్టీల్ ప్లాంట్ కు సంబంధించి విశాఖ నగరంలోని మద్దెలపాలెం, హెచ్బి కాలనీ వంటి ప్రాంతాలలో పలు క్వార్టర్స్, ఎంప్లాయీస్ సంబంధించిన క్వార్టర్స్, స్థలాలు ఉన్నాయి. వీటన్నింటినీ కూడా విక్రయించేందుకు ప్రస్తుతం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం 22 కోట్లకు పైగా విలువైన భూములన్నింటినీ కూడా అమ్మేందుకు ఎన్బిసిసి కూడా ముందుకు రావడం జరిగింది. దీంతో కార్మిక సంఘాలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూనే ఆ ప్లాంట్ కు సంబంధించిన విలువైన స్థలాలను అమ్మకానికి పెట్టడం పట్ల వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మరోమారు ఆందోళనకు దిగేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.